నమస్కారం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి మా ముదిరాజ్ సోదరుల కులదైవం పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. అంటే ఈరోజు మేము ఇన్ని రోజుల పుట్టి పెరిగి ఆర్మూర్లో ఈరోజు ఫస్ట్ టైం వచ్చినాను. అయితే చూస్తూ ఉంటే ఇది ఒక అద్భుతమైన శక్తిపీఠంలా వెలుస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున కొత్త గుడికి సంకల్పం చేసిండ్రు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకొని తల్లి అన్ని విధాల ఈ టెంపుల్ కంప్లీట్ గానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాను. ఇంకోటి మిత్రులారా, ఒకటి మీకు చిన్నగా చెప్పదలకు, ఎక్కువ రాజకీయాలు చేయకుండా, కాంగ్రెస్ పార్టీ ఒక ముదిరాజ్ సోదరుడికి మంత్రివర్గంలోకి తీసుకుంది అంటేనే ముదిరాజులకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలుస్తుంది. అంటే ఇది ఎవరికి వల్ల సాధ్యం కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే మిత్రులారా, ముదిరాజ్ సోదరులారా, ప్రతి ఒక్కరూ మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఆర్మూర్ పట్టణాభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ, మళ్ళీ అట్లాగే ఈ పెద్దమ్మ తల్లి గుడిని త్వరలో కంప్లీట్ చేస్తాము, మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెబుతూ మా సోదరుడు వెంకటేష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.
ఆర్మూర్లో నిలవదీరిన పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా యొక్క ముదిరాజ్ సోదరులందరినీ కలుసుకోవడం, వారి యొక్క చేపడుతున్న నూతన గుడి నిర్మాణ అభివృద్ధి పనులను చూడడం మాకు ఆనందంగా ఉంది. వారి యొక్క సంకల్పం ఏదైతుందో అది చూసి మాకు కూడా చాలా మనోధైర్యమైంది. నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ సోదరులకు పెద్దపీట వేసింది. బీసీలలో ముదిరాజ్ సోదరులకు కూడా వారికి ప్రముఖ స్థానం ఇవ్వాలని చెప్పేసి పెద్ద మంత్రివర్గంలోకి తీసుకుంది. అలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత మంది ముదిరాజ్ సోదరులకు వివిధ కార్పొరేషన్లు, జెడ్పీ చైర్మన్ ఇట్లా అన్నింటిలో స్థానం కల్పిస్తుంది. ఇప్పుడు మన ఆర్మూర్లో మన ముదిరాజ్ సోదరులు 5 వార్డులలో ఓటర్లను గెలుపు ఓటర్లను దిశానిర్దేశం చేసే స్థాయిలో వారు ఉన్నారు. కాబట్టి ఈ 5 వార్డులలో స్వతహాగా నేను నిలిచిన మన 30వ వార్డు కానివ్వండి, డార్లింగ్ రమేష్ నిలిచిన 26వ వార్డు కానివ్వండి, గొప్పెన ప్రసాద్ నిలిచిన 31వ వార్డు కానివ్వండి, జోసి నిలిచిన 26వ వార్డు కానివ్వండి, బాదం రాజ్ కుమార్ 20 అంతటా మన యొక్క ముదిరాజ్ సోదరులు భారీ ఎత్తున ఉన్నారు. మీరందరూ నాతో పాటు మా అందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది. మాకు అభివృద్ధిలో స్వయాన మేము శ్రీహరి అన్నను తీసుకొని వచ్చి మీకు ఎటువంటి నిధులకు ఆటంకం లేకుండా మీకు తగినన్ని ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.